దేశవ్యాప్తంగా ఏదైతే కార్మిక విధానాల పట్ల కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఈరోజు కార్మిక చట్టాలని గత శతాబ్దాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కనీస వేతనాల చట్టం కానీ, 8 గంటల పని విధానం కానీ, కార్మికులకు సంబంధించినటువంటి బోనస్ తదితర అనేక సమస్యలపైన హక్కుల్ని సాధిస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు ఆ చట్టాలన్నింటినీ మార్చి కార్మికుల్ని ఈరోజు పెట్టుబడిదారులకి, కార్పొరేట్ శక్తులకి కట్టు బానిసలుగా మార్చే పద్ధతుల్లో ఈరోజు 4 కోట్లని తీసుకురావటం జరిగింది. వీటి మూలంగా కార్మిక వర్గం ఈరోజు కనీసం సంఘాలు పెట్టుకునేటువంటి హక్కు కానీ, కనీస వేతనాల అమలు కోసం పోరాడేటువంటి హక్కు కానీ, సంక్షేమ పథకాల అమలు కోసం మాట్లాడే హక్కు కానీ, ఏ రకమైనటువంటి చట్టబద్ధ సౌకర్యాలు అమలు జరిపేలా వాళ్ళు పోరాటం చేయకుండా, మాట్లాడకుండా నోరు మూయించి ఈరోజు కార్పొరేట్ కంపెనీలకి, యాజమాన్యానికి కట్టుబానిసలుగా ఉండే పద్ధతుల్లో చట్టాలని తీసుకురావడంతో పాటు గతంలో 8 గంటల పనిని పోరాడినటువంటి సాధించుకున్నటువంటి కార్మిక వర్గానికి ఈరోజు 12 గంటల పని చేసేటట్టుగా చట్టాలని మార్పు చేయటం అంటే కార్మికుల పట్ల ఈ ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉందో, ఈ ప్రజా సంపదని, ప్రజాధనాన్ని కొద్దిమంది కార్పొరేట్ కంపెనీలకి లూటీ చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇది సరిదిద్దుకోవాలా, ఇది మార్చుకోవాలా, ఆ కార్మిక చట్టాలని అమలు జరపాలా, పెరుగుతున్నటువంటి నిత్యావసర సరుకుల ధరల్ని అదుపు చేయాలనేటువంటి డిమాండ్ తోటి ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వటం జరిగింది. అందులో భాగంగానే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ కార్మిక సంఘాలన్నీ తమ నిరసన వెలిపిస్తున్నాయి. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం తన విధానాల్ని మార్చుకుంటే సరే, లేకపోతే రేపు జూలై 9న పెద్ద ఎత్తున కోట్లాది మంది కార్మిక వర్గం ప్రజలు ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి తమ హక్కుల్ని కాపాడుకుంటారని హెచ్చరిస్తారు. ఈ దేశంలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి అసంఘటిత రంగ కార్మికులు, అదే రకంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ కూడా కనీస వేతనం 26,000 రూపాయలు నిర్ణయించి అమలు చేయాలని, ఈ దేశంలో రిటైర్ అయినటువంటి కార్మికులందరికీ కూడా కనీస పెన్షన్ 9,000 రూపాయలు అమలు చేయాలనేటటువంటి తదితర డిమాండ్లతో పాటు మోడీ ప్రభుత్వం ఈ దేశంలో 105 సంవత్సరాలుగా ఈ దేశ కార్మిక వర్గం పోరాడి సాధించినటువంటి 44 రకాల చట్టాల్లో 29 చట్టాలని రద్దు చేసి 4 కోట్లు తీసుకురావటాన్ని వెంటనే ఉపసంహరించి 29 చట్టాలని యథావిధిగా పునరుద్ధరించాలని, కొనసాగించాలని, వాటితో పాటు కార్మికుల హక్కుల్ని కాపాడాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా నిజామాబాద్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ఈ ప్రైవేటు విధానాల్ని, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా అవలంబిస్తున్నటువంటి విధానాల్ని ఉపసంహరించుకొని కార్మికుల వేతనాల్ని పెంచడంతో పాటు, పెన్షన్ను పెంచడంతో పాటు నిత్యావసర వస్తువుల ధరల్ని తగ్గించి ప్రజలపైన భారాలు లేకుండా చేయాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈ రోజు నుండి జూలై 8వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ జూలై 8 వరకు గనక మోడీ ప్రభుత్వం ఈ విధానాలని విడనాడకపోతే జూలై 9వ తేదీ నాడు దేశవ్యాప్తంగా మొత్తం కోట్లాది మంది కార్మికులు రోడ్ల మీదకి వచ్చి మోడీ మెడల్ వంచడానికి సిద్ధమవుతూ ఉన్నారు. కాబట్టి మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజా కార్మిక వ్యతిరేక విధానాల్ని విడనాడాలని ఈ సందర్భంగా కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున పిలుపునిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం సృష్టించినటువంటి కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మే 20వ తారీఖున సార్వత్రిక సమ్మె చేయాలని చెప్పి నిర్ణయించింది. కానీ దేశంలో 2 దేశాల మధ్య యుద్ధం, ఉద్రిక్తత వాతావరణం ఉండడం వల్ల దానిని జూలై 9వ తేదీకి వాయిదా వేసింది. ప్రధానంగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను 1886లో చికాగో నగరంలో పోరాడితే భారతదేశంలో ఉండే కార్మిక వర్గం 1862లోనే పోరాడి ఉరికమ్మం ఎక్కింది. ఆ రకంగా అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను 4 కోట్లుగా తీసుకొచ్చింది. దీనివల్ల సంఘం పెట్టుకునేటటువంటి హక్కుని నిర్వీర్యం చేసింది, పోరాడే సమ్మె హక్కుని నిర్వీర్యం చేసింది, వేతనాల చెల్లింపు చట్టాన్ని నిర్వీర్యం చేసింది. ఆ రకంగా కార్మిక హక్కుల్ని హరించడానికి మాత్రమే ఈ 4 కోట్లను తీసుకొచ్చింది. వెంటనే కార్మిక వ్యతిరేక ఈ 4 కోట్లను రద్దు చేయాలని, ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా
ఇవాళ కార్మిక వర్గం రిటైర్మెంట్ తర్వాత కేవలం పేరుకు మాత్రమే పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రొవిడెంట్ డిపార్ట్మెంట్ ఉంది. అది 1000 రూపాయలు 2000 రూపాయల లోపుగా మాత్రమే వస్తున్నటువంటి పెన్షన్ని కనీసం మనిషి బ్రతకాలంటే 9000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కార్మిక సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. అదేవిధంగా ధరల పెరుగుదలకు అనుగుణంగా కనీస వేతనాలను నిర్ణయించాలని చెప్పి కార్మిక సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి. లేకపోతే జూలై 9న జరిగేటటువంటి సార్వత్రిక సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని ఈ ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తామని టీయూసీఐ రాష్ట్ర కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం. భారతదేశంలో రెండు వర్గాలుగా రూపుదిద్దుకుంటున్నాయి. ఒకటి సంపద సృష్టించే శ్రామిక వర్గం, రెండవది ఈ సంపదను అనుభవించేటటువంటి వర్గం. సంపదను దోచుకొని వాళ్ళు మరింత దోచుకుంటూ బతకడం కోసం, సంపదను పెంచుకోవడం కోసం కుటిల యత్నాలు ప్రభుత్వాల ద్వారా కొనసాగిస్తున్నాయి. ఈ ప్రభుత్వాలు సంపద దోచుకునేటువంటి వాళ్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. అందుకే 4 లేబర్ కోడ్లను తెచ్చినాయి. మిగతా కార్మిక సంఘాల యొక్క హక్కుల్ని కాలరాజు చేస్తున్నాయి. కార్మికుల కనీస హక్కుల్ని కాలరాజు చేస్తున్నాయి. ఇలాంటి ఏవైతే చేస్తుందో ఇవి మన భారత ప్రభుత్వం యొక్క పిరికి మాలతనము, పనికి మాలతనం. ఇది ప్రభుత్వము నిజంగా నిజాయితీ ఉంటే ఈ దేశంలో హిందువులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, రైతాంగం ఉంది. ఇలాంటి వాళ్ళ కోసము ఈ సర్కార్ ఏం చేసిందని అడుగుతున్నా. వీళ్ళకి వాస్తవానికి హిందువుల పట్ల ప్రేమ లేదు. ఒకవేళ ఉండి ఉంటే హిందూ కార్మికులను, హిందూ రైతులను పట్టించుకొని ఉండేది. కాబట్టి హిందూ ధర్మాన్ని ఒక కవచంగా వాడుకొని శ్రామిక వర్గాన్ని అణచివేయడం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తుంది. అందుకే అప్పుడప్పుడు ఉద్రిక్త వాతావరణం సృష్టిస్తుంది. ఇవాళ కాశ్మీరు సరిహద్దుల్లో కూడా అలాంటి వాతావరణం సృష్టించింది. కాబట్టి కార్మిక వర్గం జాగ్రత్తగా ఉండాలి. ఈ సర్కారుకు వ్యతిరేకంగా నిరంతరం ఆలోచించి కార్మిక ప్రయోజనాల కోసం, కార్మిక హక్కుల కోసం పోరాటం చేయాలని చెప్పేసి భారత కార్మిక సంఘాల సమాఖ్య తరఫున విజ్ఞప్తి చేస్తూ ఇవాళ రేపు జూలై 9న జరిగేటువంటి సార్వత్రిక సమ్మెని విజయవంతం చేయాల్సిందిగా కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము విజ్ఞప్తి